ఒకటే అండి, ఆయన టీడీపీలో ఉండేసి పవన్ కళ్యాణ్ కొద్ది మచ్చి చేసుకొని నాదేదో తప్పు జరిగిపోయింది అనుకోని క్షణంలోనే లేదో ఏదో క్షణంలోనే ఆ మాట అన్నాను, తప్పని జరిగింది, నా తప్పుని క్షమించండి అని చెప్పేసి అదే టీడీపీలో కొనసాగితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ లో తను ఎక్కడ నిలబడ్డా అని ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. లేదు ఇదే అదను నాకు ఇప్పుడు నేను వైసీపీలోకి వెళ్ళిపోతా, వైసీపీలో వెళ్ళేసి అక్కడ పోటీ చేస్తానని అనుకుంటే ప్రజలు అసలు నమ్మరు. టీడీపీ తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో తన సొంత తిరిగే వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే వైసీపీ అనేది రాష్ట్రంలో ఎలా ఉందని చెప్పి వాళ్ళకి క్లియర్ తెలుసు. ఈ సంవత్సరం ఉన్న పార్టీకి నువ్వు సపోర్ట్ చేయట్లేదు, ఇంకా ఇంట్లోకి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తావు. అదే క్లియర్ అండి. ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీలో ఉండే కార్యకర్తలైనా కానీ అధికార పక్షంలో పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా అధికార పక్షాన్ని బుజ్జగించుకొని అయినా మన పార్టీలోనే ఉండాలని చెప్పి ఆలోచిస్తారు కార్యకర్తలైనా కూడా. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు 10 పైసలు రావాల్సిన చోట రూపాయి వచ్చినా పర్లేదు, 10 పైసలు వచ్చిన చోట 1 పైసా వచ్చినా పర్లేదు, కానీ అధికార పక్షంలో ఉండాలి. అధికార పక్షంలో ఉండేసి ప్రజలకు 4 మంచి పనులు చేయాలి. చెయ్యకపోయినా ఇదో ఈ జరిగిన పనులు మేమే చేసినాం అని చెప్పి కనీసం చెప్పుకోవాలి అనే పద్ధతిలో ఉంటారు. అటువంటి అధికార పక్షాన్ని తిట్టేసి అధికార పక్షం వాళ్ళకి గొడవలు పెట్టేసి నేను వేరే చోటికి వెళ్ళిపోతానంటే అటువంటి వాడిని నమ్మరు కాగా రేపు పొద్దున రాళ్ళు తీసుకొని కొట్టే ఛాన్స్ వస్తుంది. సరే, ఇప్పుడు కూటమి కాకుండా వైసీపీ కాకుండా సింగిల్ గా పోటీ చేస్తే జనాలు నమ్ముతారంటారా, ఎలాగొట్టారంటారా? అసలు టీడీపీని వదిలేసి రావడమే పెద్ద తప్పు అని వైసీపీలో చేయడం అంటే సరే అది రికగ్నైజ్డ్ పార్టీ. సొంత పార్టీ పెట్టుకొని చేస్తానంటే ఇంకక్కడ తన ఫండ్స్ అనేటి మొత్తం గంగలో పోసిన పన్నీరే అవుతుంది. నేను చెప్పి దాని గురించి నవ్వడం ఎందుకంటే మరీ అంత అనాలోచిత చర్య తీసుకుంటానని చెప్పి నాకైతే అనిపించట్లేదు. కానీ ఏ ప్లాన్ చేసినా అంటే ఇన్ని సంవత్సరాల పాటున్నటువంటి ఈ పార్టీలోనే నువ్వు కలహాలు సృష్టిస్తున్నావు అంటే అసలు జనాలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అసలు నమ్ముతారండి. కరెక్ట్ మీరు అనేది కరెక్ట్ మాట అండి. తను క్లియర్ ఇంతకుముందు ఏమని చెప్పిందంటే 70-80 ఓట్లు నా వల్లనే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు నా వల్లనే గెలిచారు అని చెప్పి అంటారు. కరెక్ట్ అండి, మీ వల్లనే గెలిచారు, కానీ మీ వెనకాల ఏ పార్టీ ఉంది ఆ పార్టీ చూసుకోండి. ఒకవేళ ఆ పార్టీ గుర్తు అనేది మీ పక్క నుంచి పోతే మీరే ఎంత వాల్యూ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి. వెళ్తే వెళ్ళొచ్చండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు వైసీపీ అనేది ఎలా ఆలోచిస్తుంది అంటే ఎదుటి పార్టీ నుంచి మా దాంట్లో ఒకరు వస్తున్నారు, 11లో మేబీ 12 అవుతుందేమో అనే ఆలోచన ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, ఓన్లీ వైసీపీ అని కాదు. వైసీపీ కాకుండా ఇంకే పార్టీ ఉన్నారు, సపోజ్ బీజేపీ అనుకోండి, లేకపోతే ఇంకో కొత్త పార్టీ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు కూడా మాకు 0 పాయింట్స్ ఉన్నాయి, కనీసం వీడి వల్ల మాకు 1 పాయింట్ పెరుగుతుందేమో అనే ఆలోచన కొత్త వాడిని తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. తన ఆలోచన ఎలా ఉందో తెలియదు, కానీ వాళ్ళు ఆఫర్ ఇస్తారో ఇవ్వరో తనైతే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద దుమారం లేపినావు, ఇంత పెద్ద దుమారం లేపిన తర్వాత టీడీపీ తను ఉంచుకుంటుందని చెప్పి నమ్మకం లేదు. తను ఖచ్చితంగా క్షమాపణ చెప్తే కానీ టీడీపీలో కొనసాగడానికి వీల్లేదు. తను భయ్యా ఇది మనం ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, పిఠాపురంలోకి వెళ్ళి తిరిగితే మనకు క్లియర్ తెలిసిపోతుంది. పిఠాపురం అని కాదు, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, దేశం మొత్తం అనుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ ఒక్కడుంటే చాలు మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది పెరిగింది. అక్కడ మనం ఇక్కడే వచ్చేసి పిఠాపురంలో ప్రజలు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అంటే మనం తప్పును స్ప్రెడ్ చేస్తున్నట్టు అవుతుంది. ఏది ఏమైనా కానీ ఆ మాట అనేది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూడా ఒకప్పుడు ఎలక్షన్ జరగక ముందుకు చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఇది ఉండేది, పవన్ కళ్యాణ్ గారి ఎక్కడో ఉండేది. ఇప్పుడు లెవెల్గా అయిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. అటువంటి సీఎంని తన లెవెల్కి తీసుకొచ్చిందంటే తన లెవెల్కి తీసుకొచ్చి తను ఆ లెవెల్కి వెళ్ళిండు చంద్రబాబు నాయుడుకి. అటువంటి అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేలకు పిఠాపురం నియోజకవర్గం తను గెలుస్తానని చెప్పి తనకు ఆ నమ్మకం ఉందంటే ఆ నమ్మకంలో తను తప్పరడుగు వేస్తున్నాడు అన్నట్టు. ఒకటే చెప్తున్నానండి, ఏదున్నా కానీ టీడీపీ అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. అది క్షమాపణ చెప్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఒక మంచి నాయకుడు మేము కూడా వదులుకోవాలని చెప్పి అనుకోవట్లేదు. మీ వల్ల తప్పు జరిగింది, తప్పనేది ఒప్పుకోండి, క్లియర్.